హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా నెక్ పైపింగ్ వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు లూజ్ వచ్చి మనకి 11 ఇంచెస్ తీస్తున్నాను. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 13 ఇంచెస్ పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. కింద ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి 13 ఇంచెస్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లూజ్ వచ్చి మనకి 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. 2.5 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3 ఇంచెస్ షోల్డర్కి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని షోల్డర్ దగ్గర, అలాగే ఇప్పుడు డీప్ దగ్గరికి మనం ఒక 9 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. పొడవు వచ్చి మనం పైన ఎంత 2.5 పెడితే కింద కూడా 2.5 పెట్టుకోవాలి. లూజ్ అనేది వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. ఒక 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఆర్మ్ హోల్ డౌన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద పొడవుకి ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు కింద 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి బెల్ట్ జాయింట్ చేయడానికి. ఇప్పుడు స్క్వేర్ నెక్ అంటే మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. అదే స్క్వేర్ నెక్ అయితే మనం స్ట్రైట్గానే తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. 1 ఇంచ్కే నేను మార్కింగ్ చేస్తున్నాను క్రాస్ కటింగ్. మన చిన్న పీసెస్ అయినట్లయితే 2-3 పీసెస్ తీసుకోండి. అదే యాకండి అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం సన్నగా కట్ చేసుకోవాలి. మనకి పైపింగ్స్లో అయితే థ్రెడ్ పైపింగ్ ఉంది, నార్మల్ పైపింగ్ ఉంది. ఇప్పుడు పైపింగ్స్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి లాస్ట్ వీడియోస్ కూడా. ఇప్పుడు రెండు కూడా క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. క్రాస్ అనేది మరి ఎక్కువ తీసుకోకండి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు సన్నగా కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూరు కూడా స్లోగా స్టిచ్ చేసుకోండి, మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. అంటే మనకి కొంచెం కట్ చేయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. మనకి ఎంత సన్నగా అయితే ఇంట్రెస్ట్ ఉందో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. మరీ వెడల్పైనా సరే బాగుండదు కాబట్టి థ్రెడ్ వేసినట్టు కావాలి అనుకున్నట్టయితే సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి, మనకి చాలా నీట్గా ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే చాలామంది మిషన్స్ గురించి అడుగుతున్నారు. తక్కువ ప్రైస్ పెట్టుకొని తీసుకోకండి, ఎందుకంటే మంచి కాస్ట్ పెట్టుకొని మంచి మిషన్స్ తీసుకోండి.
ఎందుకంటే 1000 2000 అయితే ఎక్కువ కాలం ఉండదు కాబట్టి మనకి ఎక్కువగా స్టిచ్ చేయాలి అనుకున్నట్లయితే మంచి మిషన్స్ తీసుకోండి. ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ అదే కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకుని మనం చేతికుట్లు వేసుకోవచ్చు, లేదా ఇంకొక లైన్ లాంగ్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు పైన వేసిన పైపింగ్ని కింద వేస్తున్నాను. కింద అయితే మనకి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నాను. మనకు ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. కింద అయినా సరే పైపింగ్ వేసుకునే విధానంగా ఉంటే. ఈ విధంగా కింద ఈక్వల్గా స్టిచ్ చేసుకొని మనం ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని. మనకి కింద అవసరం లేదు పైపింగ్ అనుకున్నట్లయితే పైన కూడా మా నార్మల్ బెల్ట్లా వేసుకోవచ్చు. మనం డైలీ యూజ్ చేసే శారీస్ పైన బ్లౌజెస్ ఈ విధంగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అంచు అనేది కూడా కనిపించదు, మనకి సన్నగా వస్తుంది. కింద నడుంకి సింపుల్గా కూడా ఉంటుంది బ్లౌజ్ అనేది, హెవీగా కాకుండా. ఈ విధంగా రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం పైన ఏ విధంగా అయితే పైపింగ్ వేసామో అదేవిధంగా ఫోల్డింగ్ అనేది కింద కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి. కింద ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. చివరి వరకు కూడా ఫోల్డింగ్ అదే విధంగా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. మీరు ఒకవేళ క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి. మీకు ప్రిన్సెస్ కట్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. పైపింగ్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.